வையத்து வாழ்வீர்கள் நாமும் பாவைக்கு வையத்து வாழ்வீர்கள் நாமும் பாவைக்கு செய்யும் கீரே செய்கள் கேரீரோ பார்க்கடலுள் செய்யும் கீரே செய்கள் கேரீரோ பார்க்கடலுள் பையத்து என்ற பரமனடி பாடி பையத்து என்ற பரமனடி பாடி நெய்யுண்டோம் பாலுண்டோம் நாட்டாலே நீராடி நெய்யுண்டோம் பாலுண்டோம் நாட்டாலே நீராடி மையிட்டேழுதோம் மலரே முடியோம் மையிட்டேழுதோம் மலரே முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோம் ஐயாவும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி ஐயாவும் பீச்சையும் ஆந்தனையும் கை காட்டி உயுமாறென்னே உகந்தேலோரெம் பாவாய் உயுமாறென்னே உகந்தேலோரெம் नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूयये वास्तु भूयः. ఆండాళ్ తన వ్రతాన్ని ప్రారంభిస్తూ రెండవ రోజున నియమాలు చెప్తోంది. ఈ వ్రతానికి ఉండవలసిన నియమాలేంటి అని. అయితే ప్రేమకి నియమాలు ఉంటాయా? ఎక్కడైనా మీ అబ్బాయిని నువ్వు పొద్దుట 3 సార్లు, మధ్యాహ్నం 3 సార్లు, సాయంకాలం 4 సార్లు ముద్దు పెట్టుకోవాలను అని రూల్ ఉంటుందా? ఆ ప్రేమ నిండారినప్పుడు మా తండ్రే, మా బుజ్జే, మా కన్నయ్య అని ముద్దు పెట్టుకుంటారు. అంతే తప్ప దానికి నియమం ఉండదు కదా. అంచేత ఇవన్నీ కూడా ఇందులో చెప్తున్న నియమాలన్నీ కూడా అనుకోకుండా భగవద్ అనుగ్రహం వలన భగవంతుని మీద ఉన్న ఆభిముఖ్యంతో ఆవిడలో కడిగినటువంటి కొన్ని సంచలనాలు ఇవన్నీ కూడా మనలో కూడా కలుగుతాయి. కనుక ఇదిగో ఇవి చేయాలి, ఇవి చేస్తాం, ఇవి చెయ్యాలి అన్నది ఆవిడ. ఇవి చేస్తాం, ఇవి చేస్తాం, మీరు చెయ్యండి అని చెప్పటం లేదు. నాకు ఇలా కలిగింది అని చెప్తోంది ఈ పాసురంలో. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பாக்கடலுள் பையத்து என்ற பரமநடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబావాయ్. ముందర మన్ని పిలుస్తోంది. నిన్నటి పాసురంలో బ్రేపల్లలో ఉండే చిన్న వయసున్న అమ్మాయిలందరూ రండి అని కదా పిలిచింది. ఆండాళ్ళకి తృప్తి లేదు. అంతేనా, ఒక పరిధి ఏర్పరుస్తానా నా వ్రతానికి? కాదు కాదు. వయ్యత్తు వాళ్వీర్గాళ్, భూమండలంలో ఉండి సుఖపడాలనుకునే వాళ్ళందరూ రండి. ఇది భూమండలంలో ఉంటే సుఖపడడం సాధ్యం కాదు.
సుఖపడాలి అనుకుంటే భూమి వదిలేయాలి, పరమపదానికి వెళ్ళాలి. నిజమైన సుఖం ఈ భూమండలంలో ఉండదు. మనకి తెలిసినది, మనం అనుభవిస్తున్న సుఖం అనుకుంటున్నదంతా కూడా దుఃఖ సమ్మిశ్రితమైన సుఖమే కానీ అసలు సిసలైన సుఖం కాదు. అందువల్ల భూమి మీద ఉంటూ సుఖపడాలనుకునేవాళ్ళు అని పిలిచింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి పిలుపుది. అంటే ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉండి వేడిగా ఉండే వస్తువు అని అడిగితే ఎంత అసహజమో, అలాగే భూమండలంలో ఉండి సుఖంగా ఉండడం అనేది అంత అసహజం. కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసే వ్రతం నా వ్రతం. రండి, వయ్యత్తు వాజ్వీర్హాళ్ అంటే ఎవరు వస్తారండి? భూమి మీద ఉన్నవాళ్ళమే కదా అందరమును, సుఖం కావాలని కోరుకునే వాళ్ళమే కదా అందరమును. అంచేత అందరూ రండి అని పిలుస్తుందన్నమాట ఈ వ్రతానికి. నామం నమ్ పావయక్కు సెయ్యం కిరిసైగల్ కేళీరో. మేము మా వ్రతానికి చేస్తున్న పనులేమో చెప్పనా, వింటారా? కేళీరో వింటారా అంటే ఆ మాటలో మాధుర్యం చూడండి. ఆండాళ్ళ తల్లి మాట మనకి ఆ భాష కనుక మన స్వంతం కాక కొంచెం ఇబ్బంది పడతాం, కానీ భాష అవరోధం కాదు అసలు. ఇప్పుడు ఆ క్రికెట్ కామెంటరీ వస్తుంది, అది హిందీలో వస్తుంది, ఇంగ్లీష్లో వస్తుంది. భాష తెలియని వాళ్ళు కూడా పొంగిపోతున్నారు. ఈ చిన్నపిల్లలు కార్టూన్ ఫిల్ములు చూస్తారు, అవి ఏ భాషలో వచ్చినా వాళ్ళు కూడా ఆనందిస్తున్నారు. ఎందువల్ల? విషయం ఇష్టమైతే భాష అవరోధం కాదు. మనం కూడా అలాగే భాషా అవరోధాన్ని పక్కకి పెట్టి మనసు పెట్టి తెలుసుకుంటే తిరుప్పావై మనకు ఆనందాన్నే కలిగిస్తుంది. కేళీరో వింటారా, నేను చెప్తాను అంటోంది. ఏం చెప్తుందిట? మేము వ్రతానికి నియమాలు ఏమిటో చెప్తున్నాను వినండి. వయ్యత్తు వాజ్వీర్హాల్ నామం నంబావైక్కు సెయ్యం కిరిసైగల్ కేళీరో. ముందర ఏం చేయాలి? పార్కడలుల్ పయ్యత్తుయున్న పరమ నడి పాడి ఆ పాల సముద్రంలో పవళించి ఉన్నటువంటి ఆ క్షీరసాగర సాయి పాదాలకి నమస్కరిద్దాం ముందరా. భగవంతుడు 5 రూపాల్లో ఉంటాడంటారు. పరమపదంలో ఉన్నవాడిని నిన్న చెప్పింది నారాయణుడు, ఇవాళేమో పాలకడలిలో ఉన్నవాడిని చెప్తోంది. అలాగే 5 చెప్తుంది అనమాట. ఈ పాల సముద్రంలో ఉన్న పరమ నడి పాడి ఆయన పాదాలని కీర్తించి, మనకి భగవంతుడు అన్ని అవయవాలున్నా పాదాలే మనకి రక్షకం కనుక ఆ పాదాలని కీర్తించి తర్వాత మా నియమాలు ఏమిటంటే నెయ్యున్నాం పాలున్నాం. నెయ్యి తినం, పాలు తినం అని. ఈ 2 తినం అసలు తినడం అని అక్కడ ఉన్నోం అంటే తినడం అని అర్థం. నెయ్యి పాలు తినడం ఏమిటండి? తాగడం అనాలి కదా. అంటే ఆ ప్రేమ ఉన్మస్తకమయ్యి పదప్రయోగంలో ఆ చాంచల్యం వచ్చిందట అమ్మకే కాదండి, ఆ భగవద్గీతలో కృష్ణుడికే వచ్చిందన్నారు. ఏం చేశాడట? మీరు పత్రం పుష్పం ఫలం తోయం, మీరు ఏ భక్తితో నాకు ఏది ఇచ్చినా, పండు ఇచ్చినా, ఆకిచ్చినా, నీరిచ్చినా అని పెడుతున్నాడు వరస. పెట్టినప్పుడు అన్నిటికీ తలొకలా ఉండాలి. నీరైతే తాగాలి, పండైతే తినాలి. కానీ ఆయన అశ్నామి తింటాను అన్నాడు. నీరు తినడం ఏమిటండి అంటే నువ్వు ప్రేమతో ఇచ్చినప్పుడు దానిలో ఉండేటటువంటి ఆ నియమాలు నేను మర్చిపోతానయ్యా, నువ్వెలా మతి లేకుండా ఇస్తావో నేను అలా మతి లేకుండా తీసుకుంటాను అంటాడట. అలాగే మన ఆండాళ్ళ తల్లి కూడా నెయ్యున్నాం పాలున్నాం అంటే ఆహార నియమాన్ని పాటిస్తాం. ఆహార నియమం అసలు భగవద్ అనుభవానికి ముందర మనస్సు పరిశుద్ధం అవ్వాలి అంటే ఆహార నియమం ఉండాలి. జాతి దుష్టములు, ఆశ్రయ దుష్టములు, నిమిత్త దుష్టములు అని 3 రకాల దోషాలు ఉంటాయి ఆహారానికి. జాతి దుష్టం అంటే సహజముగానే తమోగుణం రజోగుణం కలిగించేటటువంటి ఉల్లి ముల్లంగి మొదలైనవంటివి తినకూడదు, అవి జాతి దుష్టములు. తర్వాత నిమిత్త దుష్టములు. నిమిత్త దుష్టం అంటే తల వెంట్రుక పడ్డం, గోరు పడ్డం, ఇలాంటివి అయితే నిమిత్త దుష్టములు. ఆశ్రయ దుష్టం అంటే ఆ వ్యక్తి మనకి ఇచ్చిన వాడు ఎలాంటి వాడో వాళ్ళలో దోషం ఉంటే ఆ దోషం ఈ పదార్థం మీద ప్రసరిస్తుంది కనుక ఎటువంటి వాడు ఇచ్చాడో చూసుకు తినాలి. అందువల్ల 3 రకాలైన దోషాలు లేని ఆహారం తీసుకోవాలి అని అంటారు. అలాగా ఆహార నియమాన్ని పాటిస్తామని ఒక అర్థం. కాక నెయ్యున్నాం పాలున్నాం అంటే మా కృష్ణుడికి నెయ్యి ఇష్టం కదా, పాలు ఇష్టం కదా, ఆయనకి ఇష్టమైనవి మేము తినం, ఆయనకే ఉంచుతాం. మాకు కావాల్సింది నియమం కాదు, కృష్ణుడు సుఖంగా ఉండాలి, కృష్ణుడికి ఇష్టమైనవి ఆయన స్వీకరించాలి, అందువల్ల మేము తీసుకోము అంటోందిట తల్లి ఇక్కడ గోదాదేవి. అక్కడ వేపలలో గొల్లెతలు. నెయ్యున్నాం పాలున్నాం. తర్వాత నాటకాలే నీరాడి తెల్లవారుజామునే స్నానం చేసేస్తాం. ఇది ముఖ్యమైన నియమం ఈ వ్రతానికి. తెల్లవారుజామున సత్వగుణం ఉద్బుద్ధమైన సమయంలో స్నానం చేస్తాం. నాటకాలే నీరాడి మైయెట్టెഴുதோம் మలరిట్టు నా ముడియోం.
మేము పూలు పెట్టుకోము, కాటుక దిద్దుకోము అన్నారు. పూలు పెట్టుకోరు అంటే వ్రతంలో ఉన్నప్పుడు వ్రత నియమాలు పాటిస్తున్నారు కనుక అలంకారాలు చేసుకోవటం లేదు శరీరానికి. ఎందువల్ల శరీరం అనేది ముఖ్యం కాదు, మనకి ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని సాధించే ప్రయత్నంలో ఉన్నాం కనుక ఆత్మ ఔన్నత్యాన్ని సాధించటం కోసమని ప్రయత్నం కనుక ఇప్పుడు మనం శారీరకమైనటువంటి సౌందర్యాలకి పాకులాడే సమయం కాదు కనుక మేము మయ్యిట్టెడుదోం మలరిట్టు నా ముడియోం అన్న కాటిక పెట్టుకోము, పూలు అలంకరించుకోము. కానీ అందులో ఒక చిన్న చెమక ఉంటుంది. ఏంటంటే మా పూలు మేము పెట్టుకోము, కాటిక మేము దిద్దుకోము అన్నారు. ఆ మేమెందుకు అంటే, కృష్ణ నువ్వు దరిచేరి ఒక్కసారి మా సొబగు నువ్వు చూసి ఆనందించి, అబ్బబ్బా ఇలా పెట్టుకుంటే అందమర్రా, ఇంత చక్కగా దిద్దుకుంటే అందమర్రా అని చెప్పి మా కాటుగా కొనలు సవరిస్తే, ఆ పుష్ప దామాలని నువ్వు అలంకరిస్తే మేము స్వీకరిస్తాం, కానీ నువ్వు దూరంగా ఉండి మమ్మల్ని అలంకరించేసుకోమంటే మాకు అక్కర్లేదయ్యా అని చెప్తున్నారట.